అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ ఏంది అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు పింఛన్ పంపిణీ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది? 1వ తారీఖు జరుగుతుంది. 1వ తారీఖు సెలవు అయితేనే కదా, అంతకన్నా ముందే 30 కానీ 31 కానీ ఇవ్వడం జరుగుతుంది. అవునా కదా? అయితే కనుక ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఉదయం 6 గంటలకే పింఛను పంపిణీ కార్యక్రమం అయితే ఇంటింటికి వచ్చి పింఛను పంపిణీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే కనుక ఈ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగస్తులు వచ్చేసి ఈ స్వేచ్ఛ అధికారి, ఈ పింఛను పంపిణీ సంబంధించినటువంటి స్వేచ్ఛ అధికారికి ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. మేము ఉదయం 6 గంటలకి వచ్చి పింఛను పంపిణీ కార్యక్రమం చేయాలంటే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఎక్కడి నుంచో దూరాభారం నుంచి రావాలి కాబట్టి గ్రామాలలోకి మేము పింఛను పంపిణీ 6 గంటలకి చేయాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ ఉదయం 6 గంటల నుంచి మాకు 8 గంటలకు మార్చండి అని చెప్పేసి వీళ్ళు ఒక అధికారికి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 2 రోజులలో పింఛను పంపిణీ చేసే అవకాశం ఉన్నా మొదటి రోజు పింఛను పంపిణీ చేయాలంటే జిల్లా అధికారులపై ఒత్తిళ్లు తీసుకురావడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీరు 5-6 నెలలకి ఇంత ఇబ్బంది పడుతుంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది కదా, 5 సంవత్సరాల వరకు పింఛను పంపిణీ చేసినారు. ఉదయం 6 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, 5 సంవత్సరాల వరకు చేసినారు. మరి ఎటువంటి ఒత్తిళ్ళు రాలేదు. అవునా కదా? మరి గవర్నమెంట్ ఏర్పడే 5 నెలలు 6 నెలలు కావస్తుంది, 6 నెలలు 7 నెలలు కావస్తుంది. మరి అంతలోకి మీకు ఇంత ఇబ్బంది ఏంటంటే కనుక గతంలో వాలంటీర్ అనేది ఎంత ఇబ్బంది పడింటారో ఒకసారి మీరే బాగా ఆలోచించండి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండింటే కనుక ఇటువంటి సమస్యలు అయితే రావు. గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. అంతేకాకుండా మనకు ఈ డిసెంబరు లాస్ట్ కాబట్టి నెక్స్ట్ 2025 జనవరి 1 ఈ 1 తారీఖు ఇచ్చినటువంటి పింఛను డిసెంబర్ 30-31 తారీఖున పింఛను పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి వీళ్ళు వినతి పత్రం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే ఓకే. ఎందుకంటే కనుక జనవరి 1 తారీఖు కాబట్టి ఇంతకన్నా ముందే ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. దాని విషయం పక్కన పెట్టండి. ఒకవేళ అవకాశం ఉంటే చేయొచ్చు. అంతేకాకుండా ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి ఉదయం 6 గంటలకి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అప్పట్లో చెప్పడం జరిగింది. అంతలోకి వీళ్ళు మేము ఇవ్వలేము, ఉదయం 6 గంటలకు వచ్చి ఇవ్వలేము, వచ్చేసి మేము 8 గంటలకు వచ్చి పింఛను పంపిణీ చేస్తామని చెప్పేసి వీళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇది అమలు అయితే కనుక 8 గంటలకైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 8 కావచ్చు, 8:30 కావచ్చు, 9 కావచ్చు, చెప్పలేము. ఓకేనా? ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేటు. ఇందులో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.